హైదరాబాద్ పరిధిలోని అన్ని ఆర్టీసీల్లో పర్యావరణ హితమైన బస్సులను తీసుకురాబోతున్నారు. వచ్చే ఏడాది కల్లా మొత్తం 2800 ఈవీ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇప్పటికే నడుస్తున్న డీజిల్ బస్సులను రిట్రోఫిట్మెంట్ కింద పొల్యూషన్ ఫ్రీ బస్సులుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. దేశంలోనే మొదటిసారి తెలంగాణ ఆర్టీసీలో కార్యాచరణ చేపట్టనున్నారు. కాలుష్య రహిత హైదరాబాద్ కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దేశంలోనే మొదటిసారిగా రీట్రోఫిట్మెంట్ పద్ధతిలో డీజిల్ బస్సులను ఈవీ బస్సులుగా మార్చే పనులను వేగవంతం చేసింది సర్కార్. 240 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ వెహికల్స్ గా మార్చనున్నారు. 2027 నాటికి మొత్తం 2800 ఈవీ బస్సుల కోసం కసరత్తు చేస్తున్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ఆర్టీసీ వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తుంది. కొత్త బస్సులు కొనడమే కాకుండా ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే రీట్రోఫిట్మెంట్ పద్ధతిని ఎంచుకుంది. భారీ ప్రాజెక్టును చేపట్టిన మొదటి ప్రభుత్వ రవాణా సంస్థగా టీజీఆర్టీసీ నిలిచింది. ఇప్పటికే 415 ఈవీ బస్సులు నడుస్తుండగా పీఎం ఈ డ్రైవ్ పథకం కింద 2000 బస్సులకు ఆర్డర్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీలో మెరుగైన సేవలు అందించేలా కసరత్తు చేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ కోసం ఆర్టీసీలో ఈవీ బస్సుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణతో దేశంలోనే తెలంగాణ ఆర్టీసీకి ఖ్యాతి దక్కించుకోనుంది. హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం 3200 ఆర్టీసీ బస్సులు రోడ్లకు వస్తున్నాయి. వీటితో కార్బన్ కారకాల వాయువులు వెలువడుతుండటంతో పొల్యూషన్ తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా మనకి హైదరాబాద్ నగరంతో మొదటి నగరంలోనే చూస్తే మన ఆర్టీసీ బస్సులు 3200 నడుస్తుంటాయి. సో ఈ 3200 సంవత్సరానికి వేల కొద్ది టన్నులు కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాయి. కాబట్టి సో ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ కావటం అనేది తగ్గిపోతుంది. సో దాని ద్వారా ఒకటి ఈ వాయు కాలుష్యం తగ్గడం జరుగుతుంది. దాంతోపాటే ఈ యొక్క మెయింటెనెన్స్ కానీ తర్వాత దాంట్లో డ్రైవ్ కూర్చొని వెళ్ళడం కూడా చాలా సుఖవంతంగా ఉంటుంది. ఏది డీజిల్ బస్సెస్ తోటి పోలిస్తే ఈ సౌకర్యం కూడా బాగుంటుందని చెప్పేసి మనం ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సెస్ వైపుకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇదేంటంటే ఆర్టీసీ ఒకసారి ఎలక్ట్రిఫికేషన్ మొదలైన తర్వాత దాంతోపాటు ప్రైవేట్ బస్సెస్ కూడా ఏవైతే ఇన్స్టిట్యూషనల్గా కానీ లేకపోతే కంపెనీస్కి నడిపించేటటువంటి వాళ్ళు కానీ వాళ్ళు కూడా మారేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రజలు ఎవరైతే కార్లు కానీ మోటార్ సైకిల్ కొనేటటువంటి వాళ్ళు స్లోగా వాళ్ళు పర్సనల్ వెహికల్స్ను కూడా ఒక పద్ధతిలో అందరూ కూడా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. 2023లో ముషీరాబాద్ డిపోకు చెందిన డీజిల్ బస్సును ప్రైవేటు సంస్థ సహకారంతో ఎలక్ట్రిక్ బస్సుగా మార్చారు. ప్రస్తుతం ఆ బస్సును సక్సెస్ గా నడుపుతున్నారు. పొల్యూషన్ ఫ్రీ బస్సుల కోసం ఆర్టీసీ కార్యాచరణ చేపడుతుంది. గతేడాది సెప్టెంబర్లో టెండర్లు పిలిచి సాయి గ్రీన్ మొబిలిటీకి 200 బస్సులు, కళ్యాణి పవర్ ట్రైన్ లిమిటెడ్ కు 40 బస్సులను రెట్రోఫిట్మెంట్ చేసే బాధ్యత అప్పగించినట్లు ఎండీ తెలిపారు. ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు 415 ఎలక్ట్రిక్ బస్సెస్ నడుస్తున్నాయి. అవి మనకి ఎయిర్పోర్ట్కి పోయేటటువంటివి కానీ మిగతా ఎలక్ట్రిక్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో 415 వరకు ఎలక్ట్రిక్ బస్సెస్ ఆల్రెడీ నడుస్తున్నాయి. అవి కాకుండా మనము పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద 2800 బస్సెస్ని రిక్వెస్ట్ చేసినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని. సో దాంట్లో 2000 బస్సులు ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ అయిపోయింది, అలాట్మెంట్ కూడా అయింది. ఇది ఈ 2000 బస్సులు కూడా ఈ వచ్చే అక్టోబర్ నుంచి 27 డిసెంబర్ వరకు మొత్తం బస్సెస్ కూడా మనకు సప్లై అవుతాయి. సో దాని ప్రకారం మిగతా ప్రాసెస్లన్నీ కూడా నడుస్తున్నాయి. దానికి సంబంధించి మనం ఏదైతే ఎలక్ట్రికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనో దాదాపు 450 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి డిపోలో కూడా ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టే విధంగా ఎలక్ట్రిక్